హ్యాపీ ఫాదర్స్ డే స్పెషల్గా నో మైదా నో షుగర్ యాపిల్ కేక్ చేసుకున్నా రండి. యాపిల్స్ తీసుకొని 3 పెద్దవి, అది మధ్యలో ఉన్న పిక్కలు తీసేసి ఇలాగ స్ట్రెయినర్తో చక్కగా తురుముకోవాలండి. తురుముకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామందికి డయాబెటిక్ బాగా ఎక్కువ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు బయట కేక్స్ తినలేరు, ఎందుకంటే షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అలాంటప్పుడు మనం ఇలాగ ఇంట్లోనే యాపిల్ కేక్ చేసి పెడితే చాలా మంచిదండి. వాళ్ళకి షుగర్ కూడా పెరగదు, పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుందండి ఇలాంటి కేకు. ఇందులోని 2 ఎగ్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను మెజర్మెంట్ కోసం ఒక లోతు గరిట లాంటిది నేను పెట్టుకున్నాను కేక్స్ చేసేటప్పుడు ఇంట్లోని. మీరు 3/4 లాంటిది ఏదైనా కప్ లాంటిది పెట్టుకొని మీరు వేసుకోండి. నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే కేకు స్మెల్ వస్తుంది అన్నమాట ఫ్లేవర్స్ ఉన్న ఆయిల్ అయితే. ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకొని 1 కప్పు నేను వేసుకుంటున్నాను, 1 గరిట వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్, యాపిల్, ఆయిల్ 3 కూడా బాగా కలిసేలాగా ఒక చిన్న స్ట్రైనర్తోని మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర స్ట్రైనర్ లేదనుకోండి, ఏదైనా స్పూను అలాంటివి ఉంటాయి కదా, అట్లాంటి దాంతో ఒకే మెథడ్లో తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి మొత్తం కలిసిపోవాలి మనకి ప్యాటర్న్ అంతా. కలిసిపోయిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్, చిన్న టీ స్పూన్ తోటి వెనిల్లా ఎసెన్స్ వేసుకోవాలి, ఎగ్ ఫ్లేవర్ పోవడం కోసం అండి. వేసుకుండాక బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుండాక నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా రాగి పిండి కానీ మల్టీ ఆటా ఉంటే తీసుకోవాలి, ఎందుకంటే మనం మైదా వేయట్లేదు కాబట్టి నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకున్నానండి. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్. బాగా జల్లించుకోవాలి. ఏదైనా రాళ్ళు అవి ఉన్నా కూడా చిన్న చిన్న పిక్కలు అలాంటివి ఉంటాయి కదండి గోధుమ పిండిలో, అది పోతుంది అన్నమాట. ఇలా స్టెయిన్లోకి వచ్చేస్తాయి మొత్తం అంతా. వచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా జల్లించేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ని బాగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇది ఉండలు కట్టకుండా చూసుకోవాలి, ఫస్ట్ ఉండలు కట్టకుండా చూసుకోవాలి. కలుపుకుండాక మనకి కొద్దిగా లూజ్గా కావాలి కాబట్టి మిల్క్ వేసుకుంటూ మళ్ళీ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా మెత్తగా వచ్చేలాగా చూడండి, ఇలాగ ఈ ప్యాటర్న్లో రావాలి మనకి. కొద్దిగా మిల్క్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను కేక్ బౌల్ రెడీ చేసి పెట్టుకున్నాను. బటర్ పేపర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. దాంట్లోని ఇదంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసిన తర్వాత దీంట్లోకి నేను పైన టూటీ ఫ్రూటీ వేసుకున్నాను, కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి, అందుకోసమని. టూటీ ఫ్రూటీ వేసుకొని బాగా సర్వ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒక 2-3 సార్లు ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత నేను ఓవెన్లో పెట్టుకుంటున్నానండి. మా ఇంట్లో సామ్సంగ్ ఓవెన్ ఉంది. ఇందులో ఇప్పుడు కన్వర్షన్ మోడ్ ఉంది కదా, అది నొక్కితే ఒకసారి ప్రెస్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. చూసారా వచ్చింది కదా. 180 డిగ్రీస్ వచ్చిన తర్వాత నేను 35 మినిట్స్ పెట్టుకున్నాను. ఇందులో 35 ఉండదు, 34 కానీ 36 కానీ ఉంటుంది. సో 35 ఉండదు. సో కాబట్టి నేను 34 పెట్టుకున్నాను. 34 పెట్టుకున్నాక స్టార్ట్ చేసుకోవాలండి. బటన్ ఆన్ చేసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత కేక్ రెడీ అయిపోయిందండి. చూడండి తీస్తున్నాను బయటికి. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేసి. చూసారా ఎంత బాగా వచ్చిందో, సాఫ్ట్గా, అసలు ఎక్కడ కూడా ఇది లేకుండా వచ్చిందన్నమాట, బౌల్స్ అవి లేకుండా సాఫ్ట్గా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకొని తినేయడమే హ్యాపీగా. హ్యాపీ ఫాదర్స్ డే అండి మీకోసం ఈ కేక్. థ్యాంక్ యూ సో మచ్.